బ్యాక్ టు బులెటిన్. తెలుగు రాష్ట్రాలను స్వైన్ ఫ్లూ భూతం వదలడం లేదు. గతంలో అన్ని జిల్లాల్లో పదుల సంఖ్యలో జనాన్ని బలి తీసుకున్న స్వైన్ ఫ్లూ ఇప్పుడు మరోసారి విజృంభిస్తోంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 5 నెలల చిన్నారి మృతితో మళ్లీ స్వైన్ అలర్ట్ మొదలవుతోంది. ఇప్పుడు ఏపీలోని తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాలో స్వైన్ ఫ్లూ ప్రబలుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 వ్యాధి లక్షణాలతో చేరగా వారిలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారించారు. రామచంద్రాపురానికి చెందిన ఓ మహిళకు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించిన వైద్యులు కాకినాడ జీజీహెచ్లోని ప్రత్యేక వార్డుకు తరలించారు. తూర్పు గోదావరి జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. సాధారణంగా చలికాలంలో వ్యాపించే స్వైన్ ఫ్లూ నడి వేసవిలో కూడా ప్రతాపం చూపుతోంది. దాంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 వ్యాధి లక్షణాలతో చేరగా వారిలో ఒకరికి వ్యాధి నిర్ధారించారు. రామచంద్రపురానికి చెందిన 28 ఏళ్ల మహిళకు స్వైన్ ఫ్లూ సోకిందని నిర్ధారించారు వైద్యులు. కాకినాడ జీజీహెచ్లోని ప్రత్యేక వార్డులో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వ్యాధి వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ప్రకాశం జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం రేకెత్తిస్తోంది. స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఒక మహిళ మరణించగా మరో మహిళ ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతోంది. కొండపి మండలం పోలిరెడ్డిపాలెంకు చెందిన మహిళ గత వారం రోజుల నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న వైద్యుల వద్ద చికిత్స తీసుకుంది. అయితే నిన్న ఒక్కసారిగా ఆమె పరిస్థితి విషమించడంతో ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో మరణించింది. మరోవైపు బాధితురాలి సోదరి కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతోంది. ఇంట్లోనే ఉండే ఇద్దరు స్వైన్ ఫ్లూ బారిన పడడంతో స్థానికంగా కలకలం రేకెత్తిస్తోంది. గ్రామంలో ఇంకా ఎవరికైనా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయా అన్న కోణంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. తెలంగాణలోని రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ సమీక్ష నిర్వహించారు. మిర్చి, కందులకు మద్దతు ధర అంశాలపై జరిగిన సమీక్షకు మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు. మిర్చికి మద్దతు ధర లేనప్పటికీ రైతుల ఇబ్బంది దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 7 నుంచి 8 వేల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ ఓ విద్యార్థి పట్టుబడ్డాడు. ఉప్పల్కు చెందిన రవితేజ ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ బిజినెస్ కు దిగాడు. ఇద్దరు డ్రగ్స్ వ్యాపారులు రవితేజను పావుగా వాడుకుని బిజినెస్ చేస్తున్నారు. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయాడు. 65 గ్రాములకు ఖైను, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పెదంచలకు చెందిన సంజీవి గురుమూర్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతని భార్య ఓ యువకునితో సన్నిహితంగా ఉండడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో గురుమూర్తి మద్యానికి బానిసయ్యాడు. 3 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంతలోనే ఊరి చివర శవమై తేలాడు గురుమూర్తి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెడకు, చేతులకు టవల్ చుట్టి ఉండడంతో హత్య అన్న అనుమానాలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. జిన్గుర్తికి చెందిన నర్సింహులు బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. రంగంలోకి దిగిన 3 ప్రత్యేక బృందాలు రేపిస్ట్ను పట్టుకున్నారు. నిందితుడిపై కిడ్నాప్, నిర్భయ, ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ల కింద కేసు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా చిన్నగొట్టికల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో ఎర్రచందనాన్ని తరలిస్తున్న 3 అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 11 ఎర్రచందనం దొంగలు, ఇన్నోవా కారు, 1,60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో ట్రైన్ స్నాచింగ్స్, ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత 2 ఏళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్న కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన మెకానిక్ ముసలయ్యను ఎట్టకేలకు అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి సుమారు 13 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 సెల్ ఫోన్లు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పట్టపగలే మాయ మాటలతో వృద్ధురాలి దగ్గర 5 తులాల బంగారాన్ని కాజేశారు నకిలీ పోలీసులు.
నసీంపేటకు చెందిన వృద్ధురాల్ని ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారు. తాము పోలీసులమని, పట్టణంలో దొంగలు తిరుగుతున్నారని చెప్పి మెడలో బంగారం ఇస్తే మూట కట్టిస్తామని నమ్మించారు. ఇంటికెళ్లి మూట తెరిచి చూస్తే అందులో అన్ని రాళ్లే ఉన్నాయి. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఆమె కేటుగాళ్లపై ఫిర్యాదు చేసింది. విజయవాడలో ఈ టీజింగ్ కు పాల్పడే పోక్రీలపై కొరడా జులిపించారు పోలీసులు. మహిళా రక్షక బృందాలతో స్పెషల్ రైడ్స్ చేశారు. నెహ్రూ బస్టాండ్, తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర బస్టాపుల్లో అమ్మాయిలను వేధిస్తున్న 12 మంది పోక్రీలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలన్న ఆసక్తి ఉన్న విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పిస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా 300 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి కొండపల్లిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. వారిలో మెరుగైన ప్రదర్శన చూపిన 6 విద్యార్థులను ఎవరెస్ట్ అధిరోహణ కోసం ఖాట్మండ్ పంపుతోంది. ఎంపిక చేసిన 6 విద్యార్థులు తమ యాత్రను ఈ నెల 15న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నుండి ప్రారంభిస్తారు. 60 రోజుల్లో వీరు తమ యాత్రను ముగించుకుని ఏపీకి చేరుకుంటారు. సూర్యుడు మరింతగా మండిపోతున్నాడు. 3 రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే మరింత అధిక వేడిమి నమోదు కానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కోల్ బెల్ట్ ఏరియాలో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని, వడగాల్పులు వీస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో ఎండలు పెరుగుతున్నట్టు వెల్లడించింది వాతావరణ శాఖ. నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తుండటంతో పగటి వేళ బయట అడుగు పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండ నిప్పుల కొలుముని కల్పిస్తోంది. ఎప్పుడూ కాస్త ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే రాయలసీమ, ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో కూడా సమ్మర్ హీట్ పుట్టిస్తోంది. సాయంత్రం పూట కాస్త వాతావరణం చల్లబడుతున్న రోజంతా మాత్రం భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పిల్లలు, పెద్దలు అల్లాడిపోతున్నారు. ఓవైపు విపరీతమైన ఉక్కపోత, మరోవైపు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. ఉదయం 9 గంటలు దాటాక బయట అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మధ్య భారతంలో కొనసాగుతున్న వడగాల్పుల ప్రభావంతో ఉత్తర దిశ నుంచి వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంది. చాలా చోట్ల సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాయువ్య మధ్య భారతంలో వడగాల్పులు కొనసాగుతున్నందున తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో హీట్ వేవ్స్ కలవరం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్రలోని భిరాలో తాజాగా 46.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇక ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్తో పాటు మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 7 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఉషా, ఛాయా పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా జరిపించారు. ముందుగా 11 రకాల పుష్పాలతో ఉత్సవ విగ్రహాలను అలంకరించారు. అనంతరం వెండి సప్తస్వ వాహనం, గజవాహనంపై దేవేరులను తిరువీధిలో ఊరేగించారు. ఊరేగింపు అనంతరం సతుల సమేతంగా అవివెట్టి కళ్యాణ మండపానికి చేరుకున్న స్వామివారిని వేద పండితుల సమక్షంలో పెళ్లిపీటలపై కూర్చోబెట్టారు. అనంతరం వేద మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఖమ్మంలో పర్యటించారు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. నగరంలోని ఏఎన్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. దేశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్న వ్యక్తి శ్రీ రామానుజ స్వామి వారిని చిన్నజీయర్ స్వామి వారి పేరు మీద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు, పిలవకుండానే వెళ్ళాలి. మరో షార్ట్